రీసెంట్లీ నాకు ఒక బ్రో డిఎం చేశారు. అతను ఏమంటున్నాడంటే, అన్న వర్కౌట్ మధ్యలో చాలా తొందరగా అలసిపోతున్నా, 100% ఎఫోర్ట్ ఇవ్వాలనుకున్నా కూడా బాడీ సపోర్ట్ చేయడం లేదు, హార్ట్ రేట్ కూడా చాలా ఫాస్ట్ గా పెరిగిపోతుంది, నెక్స్ట్ డే కి రికవరీ కూడా చాలా స్లోగా ఉంది, ఇది స్ట్రెంత్ ప్రాబ్లమా లేదా నా ఎనర్జీ లెవెల్ సరిపోవట్లేదా? హానెస్ట్లీ చెప్పాలంటే మనలో చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు. మనం ఏమనుకుంటామంటే, సరే మన స్ట్రెంత్ తక్కువ ఉందేమో లేదా మన స్టామినా తక్కువ ఉందేమో, సరే ఇంకా కొంచెం కార్డియో ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుందని. కానీ సమ్ టైమ్స్ ప్రాబ్లం మన స్ట్రెంత్ కూడా కాదు, అలా అని ఎనర్జీ లెవెల్స్ కూడా కాదు. కొన్ని కేసెస్ లో మన బాడీలో ఐరన్ లెవెల్స్ తక్కువ ఉండడం కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే, ఐరన్ అనేది మన బాడీలో హెమోగ్లోబిన్ ఫార్మేషన్ కి చాలా ఇంపార్టెంట్. సో ఈ హెమోగ్లోబిన్ ఏం చేస్తుంది అంటే, మన బ్లడ్ లో ఉన్న ఆక్సిజన్ ని మజిల్స్ కి క్యారీ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీ బాడీలో ఐరన్ కనుక తక్కువ ఉంటే మజిల్స్ కి ప్రాపర్ గా ఆక్సిజన్ రీచ్ అవ్వదు అనమాట. సో అప్పుడు వర్కౌట్ చేసేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే, హార్ట్ రేట్ ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవ్వచ్చు, చాలా ఫాస్ట్ గా టైర్డ్ అయిపోతాం, అండ్ ఈవెన్ సింపుల్ వర్కౌట్స్ కూడా చాలా హార్డ్ గా అనిపిస్తాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీ హెమోగ్లోబిన్ రిపోర్ట్స్ అనేవి నార్మల్ గా వచ్చినా కూడా మీ బాడీలో ఐరన్ స్టోర్స్ అనేవి లో ఉండొచ్చు. సో అందుకే డాక్టర్స్ యూజువల్లీ చెక్ చేసే మార్కర్ ఏంటంటే ఫెర్టిన్. ఫెర్టిన్ అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే, మన బాడీలో ఉన్న ఐరన్ ని ఎస్టిమేట్ చేయడానికి యూజ్ చేసే మార్కర్ అది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు వర్కౌట్ చాలా హార్డ్ గా అనిపించినా, రికవరీ స్లోగా ఉన్నా, మీ హార్ట్ రేట్ అబ్నార్మల్ గా ఫాస్ట్ గా పెరిగిపోతున్నా, ఒక్కసారి ఫెర్టిన్ అండ్ హెమోగ్లోబిన్ టెస్ట్స్ అనేవి చేయించుకోండి. ఇంకో కొన్ని కేసెస్ లో సిఆర్పి లాంటివి చెక్ చేయించడం కూడా చాలా బెటర్.